ఇంకోటండి మనం సొసైటీలో ఎదుర్కొంటున్న అది సమస్య కావచ్చు, లేకపోతే సామాజికంగా ఉండే ఒక అవమానాలాడిది కావచ్చు. ఆడ, మగ కాకుండా అదర్స్. అది పుట్టుకతోనే మనకు జన్యుపరంగా వస్తుంది. అవును. దాన్ని గుర్తించి సరిజేసే అవకాశం ఇప్పుడుండే వైద్య రంగానికి గాని, టెక్నాలజీ గాని అందుబాటులో ఉందండి అసలేమైనా? గుర్తించి సరిజేయగలిగే వరకు చేయగలిగే అవకాశం ఉందండి. ఉంది. చేస్తున్నారు గూడా అది. ఆ! కానీ కొన్నిట్లోనే ప్రాబ్లమ్ వస్తుంది. అంటే ఇప్పుడు డయాగ్నోస్ అవ్వకుండా చాలా లేట్‌గా డయాగ్నోస్ అయ్యి, హ్మ్. లేపోతే కొన్ని కరెక్ట్ చేయలేనివి ఉంటాయి. హ్మ్. వాటిలో కొంత ఇబ్బందనేది ఉంటుంది. కానీ వీలైనంత వరకైతే చేస్తున్నారండి. ఎలా సరి చేస్తారండి? అంటే వాళ్ళని ముందే డిసైడ్ చేస్తారా? ఆ! అంటే ఆ పిల్లలు ఎక్కడికి చెందుతారండి? ఎక్స్ వైకా లేకపోతే అంటే ఎక్స్ఎక్స్‌కి చెందుతారనేది ముందు డిసైడ్ చేస్తారండి? అంటే వాళ్ళకి జెనెటిక్ ప్యాటర్న్ అనేది ఒకటుంటదండి. ఓకే. బయటికి కనిపించే అవయవాలు ఒకటుంటాయి. జెనెటిక్ ప్యాటర్న్ ఒకటుంటుంది. ఓకే. సో, జెనెటిక్ ప్యాటర్న్‌కి సంబంధించిన వరకు అంటే దాని వైపుకి కరెక్ట్ చేస్తారు. హ్మ్. ఎన్ని సంవత్సరాల వరకు దాన్ని సరిచేసే అవకాశం ఉందండి మనకి? అంటే డిపెండ్స్ అండి. ఆ! బేసికల్లీ ఇన్ని సంవత్సరాల వరకే సరి చేయగలం అట్లా ఉండదు హ్మ్. బేసికల్లీ. ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడైనా కానీ చేయొచ్చు. ఎర్లీగా చేస్తే ఏందంటే వాళ్ళకి గూడా సైకలాజికల్‌గా అవును. ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది కరెక్టే. ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ సొసైటీలో అవును. ఏ అవును. వర్గానికి చెందుతారనేది అవును. ఇబ్బంది పడకుండా ఉంటారు. హ్మ్. ఇంకోటి డాక్టర్ గారు మనం కీలకంగా మాట్లాడుకోవాల్సిన అంశం అంటే వైద్య రంగంలో ప్రత్యేకంగా చిన్న పిల్లల వైద్య రంగంలో పెరుగుతున్న ఖర్చు ఉన్నది. అంటే మెయిను పెద్ద వ్యాపారంగా మనకు కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? డెఫినెట్‌గా అండి. చిన్న పిల్లల వైద్యంలో ఖర్చు అనేది పెరుగుతానే ఉంది. ఎందుకంటే మీరన్నట్లు ఇప్పుడు ఒకళ్ళు, ఇద్దరు బేబీసే ఫ్యామిలీస్‌కి ఉంటున్నారు. వాళ్ళకి సంబంధించి ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా గానీ మెడికల్ అటెన్షన్ అనేది ఎర్లీగా తీసుకుంటున్నారు. హ్మ్. మళ్ళా ఇప్పుడు పొరపాటున వాళ్ళకేమన్నా అయ్యి హాస్పిటలైజ్ అయ్యారంటే ఖర్చు అనేది ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే చాలా పెరుగుతా ఉందండి. హ్మ్. ఎందుకు అంటే ఇప్పుడు అడ్వాన్స్‌మెంట్ ఇన్ టెక్నాలజీ గానివ్వండి, అవైలబిలిటీ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కానివ్వండి, వీటన్నిటి వల్ల మళ్ళా స్కిల్డ్ మ్యాన్ పవర్ నర్సెస్ కానివ్వండి, వీటన్నిటి వల్ల ఖర్చయితే పెరుగుతా ఉంది. కానీ వీలైనంత వరకు అందుబాటులో ఉంచడానికి ట్రై చేయటం అనేది మన బాధ్యతలనేది చూసుకోవాలి. సో, మనం ఎక్కడ ఖర్చు తగ్గించుకోవచ్చు, ఎంతవరకు మనము పేషెంట్ మీద బర్డెన్ పెట్టకుండా చూడటం అనేది అక్కడ హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ గూడా వస్తదండి. కరెక్టే. అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉంటున్నాయండి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రుల్లోన అవసరానికి మించి జరుగుతుంది. మేము ఖర్చు పెడుతున్నాం. లేదంటే మా సెంటిమెంట్‌ని ఆసరాగా చేసుకొని ఈ వైద్యం జరుగుతుందని ఒక ఎక్కువ మనకి ఆ వాయిస్ వినిపిస్తా ఉంటది. అవును. మీరంటున్న ఆ సామాజిక దృక్పథంలో కావచ్చు, లేతే అంత బాధ్యతతో కావచ్చు వైద్యం జరుగుతుందా ఇప్పుడు? ఆ బాధ్యతతో అంటే అంత బాధ్యతతో అయితే చాలా వరకు అన్ని ప్లేస్‌ల్లోనూ అలానే జరుగుతదండి. హ్మ్. ఎవరో ఒక్కళ్ళు చేసే తప్పు వల్ల హ్మ్. మిగతా ఇప్పుడు హాస్పిటల్స్ గానివ్వండి, మిగతా డాక్టర్స్‌కి గానివ్వండి, కొంత ఇటువంటి బ్యాడ్ నేమ్ రావటం నిజమే అది జరిగిందది. హ్మ్. కాపోతే ఇప్పుడు మీరు 100 మంది డాక్టర్స్ గాని, 100 హాస్పిటల్స్ గాని చూసారంటే 90% ఆఫ్ దెమ్ పేషెంట్ గురించి ఆలోచించి చేసేదే ఉంటదండి. ఓకే. ఒక 5-10% వరకు ఏమన్నా కొంత కమర్షియల్ యాంగిల్ చూస్తారేమో. దానివల్ల ఇంపాక్ట్ మిగతా అందరి మీద పడుతుంది. అంటే డాక్టర్ గారు చాలా వరకు మనం చూస్తున్నాం. అటు వచ్చిన టెస్ట్‌లు కావచ్చు, లేపోతే ఆహ్, హ్మ్, మెడిసిన్ కావచ్చు. డాక్టర్‌లకు సైతం ఒక టార్గెట్ ఇచ్చే సిట్యుయేషన్స్ మనకు కనిపిస్తున్నాయి చాలా వరకు. దీన్ని మనం అంత అలా సిట్యుయేషన్ ఉండేటప్పుడు ఏ విధంగా చేయగలుగుతారు? ఇది కొంచెం ట్రిక్కీ క్వెషన్ అండి. ఇది అన్ని హాస్పిటల్‌లో జరగదండి. ఓకే. కొన్ని హాస్పిటల్ అదే ఇందాక చెప్పినట్టు కొన్ని హాస్పిటల్స్‌లో జరుగుతదేమో గానీ, ఎవరిని ఒకళ్ళని ఫోర్స్ చేసి నువ్వు ఈ టెస్టులు రాయి హ్మ్. అని చేయటం అనేది అంత ఈజీగా చేయగలిగేది కాదండి. అంటే కొందరు ఎందుకంటే డాక్టర్‌లే బయటికి ఒక టార్గెట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఈ మెడికల్ ఫీల్డ్ చూస్తున్నాం కాబట్టి, ఆ టార్గెట్స్ నేను తట్టుకోలేక బయటకొచ్చానన్న వాయిస్ మనకు వినిపిస్తా ఉంటది. అదే అండి. మీరు చెప్పేదేంటంటే, ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ ఏమంటారంటే, నాకు ఈ హాస్పిటల్‌లో పనిచేస్తా ఉంటే, నాకు ఇంతమంది పేషెంట్‌లు చూడాలనే టార్గెట్ ఉంది. ఇంత రెవెన్యూ చేయాలనే టార్గెట్ ఉంది. యెస్. అనేది కొన్ని హాస్పిటల్స్‌లో ఉండే మాట వాస్తవం అండి. హ్మ్. కానీ అన్ని హాస్పిటల్స్‌కి అలా ఉంటుందంటే, అది అలా ఆపాదించడం కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే అన్నిట్లో అలా జరగదండి. కొన్ని హాస్పిటల్స్‌లో అలా ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్‌లో అయితే అలా ఉండదు. హ్మ్. ఎందుకంటే ట్రీట్మెంట్‌కి ఫ్రీడమ్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. అలా మళ్ళా ఉండదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలంటారా? ఉన్న కొద్ది శాతాన్నయినా మనం దాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉందా? లేకపోతే వ్యతిరేకించాలా? అదే అండి. కొంత శాతమైతే ఉంది డెఫినెట్‌గా. ఓకే. దాంట్లో నేను అస్సలు లేదు అట్లాంటిదని అనట్లేదు. ఒక 10% ఉండొచ్చు. కానీ 90% బావుంది. అది చూడమని నేను జెప్తున్నాను. డాక్టర్ ఇంకోటి తల్లిదండ్రులు వాళ్ళు సంపాదించిన ప్రతి పైసా కూడా పిల్లల మీద పెట్టాలనుకుంటున్నారు. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ కావచ్చు,
ప్రత్యేకంగా పుట్టిన పిల్లలకు వైద్యానికి సంబంధించి కావచ్చు. ఇంత వేలు కావచ్చు, లక్షలు కావచ్చు ఖర్చు పెట్టిన తర్వాత మాకు సరైన ట్రీట్మెంట్ కంటే అక్కడ నిర్లక్ష్యం మాకు కనిపిస్తుందండి ఇది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఈ లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు పెట్టి ఇంత ఆర్గనైజేషన్ బిల్డప్ చేసిన తర్వాత కింది స్థాయి డాక్టర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు ఆ నిర్లక్ష్యం అనేది మనకు కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి అసలు? అదే బేసికల్లీ ఏమవుతుందంటే అండి, కమ్యూనికేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. ఎందుకంటే మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయడం పేషెంట్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు. హ్మ్. మళ్ళా ఎన్ని రోజులు పడతది? ఎంత ఖర్చు అవ్వచ్చు? హ్మ్. అనేది ముందే కొంత చెప్పగలరు. అంటే 100% చెప్పగలరా అంటే 100% ఎవరు చెప్పలేరు. ఇప్పుడు హ్మ్. ఇది 20 డేస్ పట్టొచ్చు అంటే 20 డేస్ పట్టొచ్చు లేదా 25 డేస్ పట్టొచ్చు. ఒక్కోసారి పొరపాటున కాంప్లికేషన్స్ వస్తే ఇంకొంచెం ఎక్కువ పట్టొచ్చు. హ్మ్. అది రేర్‌గా జరుగుతది. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కైతే ఈ 20 డేస్ అని చెప్పాను 20 డేసే పడతది. హ్మ్. ఒక 2, 3 రోజులు అటు ఇటుగా. సో, అది అప్రాక్సిమేట్ కాస్ట్ ఎంతవ్వచ్చు? అప్రాక్సిమేట్ నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని రోజులు పట్టొచ్చు? అనేది చెప్పగలిగి ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేయటం. ఏం చేశారు? ఏం ట్రీట్మెంట్ చేశారు? ఏం మందులు వాడారు? హ్మ్. ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఓకే. అనేది ప్రాపర్ వేలో కమ్యూనికేట్ చేసి పేషెంట్స్‌ని కూర్చోబెట్టి మాట్లాడితే చాలా వరకు ఈ మిస్‌కమ్యూనికేషన్ అనేది తగ్గుతదండి. ఈ మధ్య తగ్గుతుంది కూడా కొంత. అవును. మిస్‌కమ్యూనికేషన్ తగ్గితే ఏమైద్దంటే పేషెంట్ ట్రస్ట్ బిల్డ్ అవుతది. హ్మ్. పేషెంట్ ట్రస్ట్ బిల్డ్ అయిందనుకోండి, పొరపాటున ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినా గానీ, వాళ్ళు యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో ఉంటారు. డాక్టర్ గారు గానివ్వండి, హాస్పిటల్ గానివ్వండి, వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు. హ్మ్. వాళ్ళు చేయగలిగినంత చేశారు. దేవుళ్ళు కాదు ఎండ్ ఆఫ్ ద డే డాక్టర్స్ అయినా గానీ, హాస్పిటల్ అయినా గానీ. హ్మ్. సో, వాళ్ళు చేయగలిగింది చేశారు. సో, అది మనము అది మనం కన్వే చేయగలగాలి వాళ్ళకి. అంటే అది కమ్యూనికేషన్ బ్రిడ్జ్ చేయటంతోనే అవుతది. హ్మ్. అంటే ఇలాంటి సందర్భాల్లో ఆసుపత్రుల ముందు ఆందోళనలు కావచ్చు, లేకపోతే మిగతా కేసులు కావచ్చు, ఇవి బిల్డప్ అవుతున్న ఆర్గనైజేషన్స్‌కి ఎంత నష్టం కలిగిస్తున్నాయండి? డెఫినిట్‌గా అండి. ఎందుకంటే ఏ హాస్పిటల్ ముందు గొడవ గానివ్వండి, లేపోతే పేషెంట్ డిస్సాటిస్ఫాక్షన్‌తో ఎళ్ళటం గాని కోరుకోరు. కరెక్ట్. ఎందుకంటే ఎంత కష్టపడి చేసేది పేషెంట్ హ్యాపీగా ఎళ్ళాలి. హ్మ్. వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పాలి ఇక్కడ మంచి ట్రీట్మెంట్ జరుగుతుందని. మిగతా వాళ్ళొచ్చి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలనే అనుకుంటారు. హ్మ్. సో, ఒక్కొక్కసారి ఇట్లాంటివి జరగటం వల్ల కొంత డ్యామేజ్ జరగటం అయితే వాస్తవం. ఓకే. కాకపోతే నేను ఇందాక మీకు చెప్పినట్లు హ్మ్. కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది ప్రాపర్‌గా బిల్డ్ చేసుకోగలిగామంటే అండి, ప్రాపర్ కమ్యూనికేషన్ చేస్తే పేషెంట్స్‌కైనా, పేషెంట్ రిలేటివ్స్‌కైనా గానీ, ఇలాంటి ఇష్యూస్ తగ్గుతాయండి. ఇలాంటి ఇష్యూస్ ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంత ఆర్గనైజేషన్‌కి గూడా మంచిదండి. For more videos like this, subscribe Big TV channel.